ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కొత్త ప్రణాళికల అమలుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం రేషన్ పంపిణీలో పలు రకాల మార్పులు తీసుకొచ్చింది. లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తోంది. రేషన్ దుకాణాల వేళల్లో మార్పులు చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రేషన్ షాపులు అందుబాటులో ఉంచేలా డిసైడ్ అయ్యింది. ఇదే సమయంలో రేషన్ లబ్ధిదారుల కోసం ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు తుది కసరత్తు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం రేషన్ సరఫరా వ్యవస్థలో కొత్త మార్పులకు సిద్ధమైంది. ఇప్పటికే రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను తీసుకొచ్చారు. కాగా ఇప్పటి వరకు నిర్దేశిత సమయాలకే పరిమితమైన రేషన్ సరఫరా ఇక రోజంతా అమలు చేసేందుకు సిద్ధమైంది. అదే సమయంలో చౌక ధర దుకాణాలను మినీ మాల్స్ గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖ, విజయవాడ నగరాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఏపీలోని రేషన్ దుకాణాల్లో ప్రతి నెల 1 నుంచి 15 వరకు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు బియ్యంతో పాటుగా ఇతర నిత్యావసర ఇస్తున్నారు. ఈ విధానంలో కొందరు డీలర్లు సరిగా దుకాణాలు నిర్వహించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ తీసినా సమయపాలన పాటించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వీటికి చెక్ పెడుతూ ప్రభుత్వం కొత్త నిర్ణయాలు అమలుకు సిద్ధమైంది. మినీ మాల్స్ విధానంలో రోజంతా దుకాణాలు తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. మినీ మాల్స్ లో అన్ని నిత్యావసరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ, గిరిజన కార్పొరేషన్ నుంచి చౌక దుకాణాలకు ఆయా నిత్యావసరాలను సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.